హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జనవరి 1న ఇచ్చే పెన్షన్ల పంపిణీలో మార్పులు, సచివాలయాలకు ఆదేశాలు అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్‌దారులను ముంగిట నగదు ఉంచుతోంది. గతంలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థకు స్వస్తి పలికింది. ఇప్పుడు గ్రామ మరియు వార్డు సచివాలయాల ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి నెల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇది ప్రజల్లో ఎంతో భరోసాను నింపుతోంది. ముఖ్యంగా రాబోయే కొత్త సంవత్సరం 2026 ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఒక అద్భుతమైన తీపి కబురు అందించింది. జనవరి 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పెన్షన్లను ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తేదీనే లబ్ధిదారులకు అందించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది వేడుకను పెన్షనర్లు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం డిసెంబర్ 30వ నాటికి అన్ని సచివాలయాలకు అవసరమైన నిధులను చేరవేయాలని అధికారులను ఆదేశించింది. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం లోపు 100% పంపిణీ చేయాలని జెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఆ రోజున ఎవరైనా అందుబాటులో లేకపోతే మరుసటి రోజు జనవరి 1వ తేదీ సెలవు కావడంతో తిరిగి జనవరి 2వ తేదీ నాటికి వారికి పెన్షన్‌లు అందజేస్తారు. ఈ బహుత్తర పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 63,12,000 మంది లబ్ధి పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెల దాదాపు 2,743 2,744 వరకు గూడా వెచ్చిస్తోంది. సామాజిక భద్రతా పెన్షన్ల కింద వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు మరియు డప్పు కళాకారులకు నెలకు 4,000 చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. ఇక శారీరక వైకల్యం కలిగి ఉన్న వారికి ఆహ్, వైకల్యం ఎంత పర్సెంట్ ఉంటే ఆ పర్సెంట్ మేరకు 6,000 లేదా 10,000 లేదా 15,000 వరకు ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది. తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అంటే డయాబెటిస్ ఇటువంటి వారికి కూడా రూ. 10,000 వారి యొక్క వైద్య ఖర్చులకు ప్రభుత్వం ఆసరాగా అందిస్తోంది. ఇకపోతే రాష్ట్రం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో సామాజిక భద్రతను కల్పిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేవలం పాత వారికే కాకుండా అర్హత ఉండి పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న కొత్త లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే మరికొంతమందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పండుగలు లేదా సెలవు దినాలొచ్చినప్పుడు పెన్షన్ పంపిణీకి ఆటంకం కలగకుండా ముందుగానే పంపిణీ చేసే ఈ నూతన విధానం పట్ల పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్లకు చేరుకొని బయోమెట్రిక్ లేదా ముఖ గుర్తింపు ద్వారా నగదు అందజేయటం వల్ల అవినీతికి తావు లేకుండా ఈ ప్రక్రియ అనేది సజావుగా సాగుతోందని చెప్పాలి.